హలో ఆల్, అస్సలాము అలైకుమ్ అండ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ టాప్ 3 యాక్టివ్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్రీ ఫైర్. మొదటగా ఈ లిస్ట్లో మనం చెప్పబోయే క్యారెక్టర్ ఆస్కార్. సో ఈ క్యారెక్టర్ అబిలిటీ అనేది సూపర్ డేంజరస్. వన్స్ మీరు ఎనిమిని డ్యామేజ్ చేయంగానే ఆపోనెంట్ గ్లూ వేసుకుంటారు చూడండి, ఆ టైంలో ఈ క్యారెక్టర్ని యూజ్ చేసుకొని ఆపోనెంట్ని ఈజీగా కిల్ చేయొచ్చు. అలాగే ఈ క్యారెక్టర్ రష్ ఫైట్స్లో చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే ఎనిమీస్ కవర్లో ఉన్నా సరే ఈజీగా అటాక్ చేయొచ్చు. ఇలా చేస్తే ఎనిమికి డ్యామేజ్ పడుతుంది, అలాగే గ్లూ వాల్స్ పగిలిపోతాయి. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఊకాంగ్. ఈ క్యారెక్టర్ అందరికీ తెలిసిందే. అపోనెంట్ ఎనిమీస్ ఎన్నిసార్లు డౌన్ చేస్తే అన్నిసార్లు ఈ క్యారెక్టర్ యాక్టివ్ అవుతుంది. ఈ క్యారెక్టర్ అనేది క్లచ్ మూమెంట్స్లో బెస్ట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ సేవర్ అనమాట. ఆల్సో ఈ క్యారెక్టర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్ చాలామంది యూజ్ చేశారు, అందులో నేను కూడా యూజ్ చేశాను. సో అపోనెంట్స్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేసేసి ఆ టైంలో మనం రివర్స్ అటాక్ చేసి ఇన్స్టెంట్ కిల్స్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ క్యారెక్టర్ ఈజ్ హామర్. ఈ క్యారెక్టర్ ఒక రోబో డ్రాని లాంచ్ చేస్తారు. అది సరౌండింగ్ ఎనిమీస్ని స్టన్ చేస్తుంది. వన్స్ అది స్టన్ చేసిన వెంటనే వాళ్ళ మూమెంట్ స్పీడ్ అండ్ ఫైరింగ్ రేట్ కూడా స్లో అవుతుంది. సో ఆ టైంలో మనం డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎనిమీ స్టన్ అయిన వెంటనే నేను గ్రానైట్ వేశాను నాకవుతాడని. సో నాకైపోయాడు. అపోనెంట్ తిట్టుకొని ఉంటారు, ఎవర్రా ఈ క్యారెక్టర్ వేసింది అని. ఇక్కడ చూడండి, ఆ హ్యామర్స్ అబిలిటీని రిలీజ్ చేసినప్పుడు ఎన్ని స్టన్ అయిపోయాక మనకి ఎంత డ్యామేజ్ పడుతుందో కనిపిస్తుంది. అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇద్దరికి 25 డ్యామేజ్ పడింది అండ్ వాళ్ళు స్టన్ అయిపోయారు అక్కడ. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే ఈ 3 యాక్టివ్ క్యారెక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాను. మీరు కూడా ఏ క్యారెక్టర్స్ని యూజ్ చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.